హాయ్ అండి అందరికీ. పెడగాగీకి సంబంధించి సైకాలజీ పెడగాగీకి సంబంధించి మనం ముఖ్యమైన బిట్స్ అనేవి ఈ వీడియోలో చూడబోతున్నాం. చివరి వరకు చూడండి. ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ట్యాగ్ చేయడం జరిగింది. ఈ రకమైనటువంటి మంత్రణ ప్రక్రియలు అనేవి స్నేహపూరిత వాతావరణంలో సమస్య పరిష్కారంను చూడవచ్చును. స్నేహపూరిత వాతావరణంలో సమస్య పరిష్కారం అనేది ఏ మంత్రణంలో చూడవచ్చు అంటే మిశ్రమ మంత్రణం. దీన్ని శ్రేష్ఠ గ్రహణ మంత్రణం అని కూడా అంటారు. నెక్స్ట్ వన్, థార్నడైక్ అభ్యసన సిద్ధాంతానికి అనుగుణంగా ఉండేటటువంటి బోధనా పద్ధతి ఏది? థార్నడైక్ అభ్యసన సిద్ధాంతానికి అనుగుణంగా ఉండేటటువంటి బోధనా పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి. అంటే ఈయన యొక్క అభ్యాస నియమం, ఫలిత నియమం అనేటటువంటి ఉంటాయి కదండి, వాటికి సంబంధించింది అన్నమాట. నెక్స్ట్ వన్, పాఠశాలల్లో నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని నిత్య జీవితంలో ఉపయోగించబడేటటువంటి సామర్థ్యం. పాఠశాలల్లో నేర్చుకునేటటువంటి జ్ఞానం నిత్య జీవితంలో ఉపయోగించుకునే సామర్థ్యం ఏంటి అంటే వినియోగం. ఒక విద్యార్థి యథార్థాల పట్ల వ్యతిరేక వైఖరిని పెంపొందించుకున్నాడు. దీనిని ఈ రంగంలో వచ్చిన మార్పుగా భావించవచ్చు. వైఖరులు అనేటటువంటివి ఏ రంగంలో వస్తాయంటే భావావేశ రంగం. సహాయకుడు చైతన్యంగా ఉండేటటువంటి మంత్రణ ప్రక్రియ. సహాయకుడు చైతన్యంగా ఉండేది నిర్దేశక మంత్రణ ప్రక్రియ. ఈ రకమైన ఉపాధ్యాయురాలు విద్యార్థులను ప్రేమిస్తూ జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా వారిని క్రమశిక్షణలో కూడా పెడుతుంది. ప్రస్తుతం అవసరమయ్యేటటువంటి నాయకత్వ విధానం అన్నమాట ఇది, ప్రజాస్వామ్య నాయకత్వం. నిర్దిష్ట బోధనా లక్ష్యాలను రూపొందించుకొని వాటిని ప్రవర్తనాపరమైన అంశాల రూపంలో బోధన సముచితంగా రాయడం అనేది ఈ బోధనా దశలో భాగం. బోధనా పూర్వదశ. ఇటువంటి పాఠశాలల్లో ప్రతిభావంతమైనటువంటి అభ్యసనాన్ని నిర్వహించడం ఒక సవాలుతో కూడుకున్న పని. ఎటువంటి పాఠశాలల్లో ప్రతిభావంతమైనటువంటి అభ్యసనాన్ని నిర్వహించడం ఒక సవాలుతో కూడుకున్న పని అంటే సమ్మిళిత పాఠశాలలు. జాతీయ విద్యా ప్రణాళిక నివేదిక అంశంలోని నినాదము ఏమిటి? జాతీయ విద్యా ప్రణాళిక యొక్క నివేదిక అంశంలో నినాదం ఏంటి అంటే లెర్నింగ్ వితౌట్ బర్డన్. 1976వ సంవత్సరానికి ముందు విద్య ఏ జాబితాలో ఉండేది? 1976వ సంవత్సరానికి ముందు విద్య అనేది ఏ జాబితాలో ఉండేది అంటే రాష్ట్ర జాబితాలో ఉండేది. ఈ 76 తర్వాత ఏం చేశారంటే ఉమ్మడి జాబితాకి తీసుకురావడం జరిగిందనమాట. ఐక్యరాజ్య సమితి రూపొందించినటువంటి బాలల హక్కుల ఒడంబడిక ప్రకారం బాలలు అంటే ఏమిటి అనగా ఎవరు? ఐక్యరాజ్య సమితి ప్రకారం యుఎన్ఓ ప్రకారం 18 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా బాలల కిందే చెప్తుంది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులకు బోధనేతర పనులను అప్పగించకూడదు, కానీ ఈ క్రింది ఏ పనులను మాత్రం అప్పగించవచ్చు? ఏ పనులను అప్పగించవచ్చు అంటే ఎన్నికల విధులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయము, అలాగే జనాభా గణన. ఇటువంటివి ఏ పనులైనా సరే టీచర్స్కి అప్పగించవచ్చు, అదైనా అత్యవసర సమయాలు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమిక తరగతులకు కల్పించాల్సినటువంటి బోధనా గంటలు ఎన్ని? 800 గంటలు. నెక్స్ట్ వన్, పాఠశాలలను చిన్న మోతాదు సమాజంగా పేర్కొన్నవారు ఎవరు? జాన్ డ్యూయి. నెక్స్ట్ వన్, కుర్జ్వైల్ యంత్రం ఈ క్రింది వానిలో ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది అంటే దృష్టి వైకల్యం కలిగిన వారికి కుర్జ్వైల్ యంత్రం అనేది యూజ్ చేస్తారు. రాయడంలో ఉండేటటువంటి పూర్తి అసక్తతను ఏమంటారు? అగ్రాఫియా. రాయడంలో ఉండేటటువంటి పూర్తి అసక్తతను అగ్రాఫియా అంటారు. ఒక వ్యక్తి యొక్క దృష్టి క్షేత్రం ఎంతకంటే తక్కువ ఉంటే ఆ వ్యక్తిని అంధుడిగా పరిగణిస్తారు. 20 డిగ్రీల కంటే దృష్టి క్షేత్రం అనేది 20 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే ఆ వ్యక్తిని అంధుడిగా పరిగణిస్తారు. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి యొక్క విజువల్ యాక్టివిటీ ఎంత ఉంటే అతన్ని అంధుడు అంటారు. అంధుడు కాదు, అంధుడు అంటారు.
దృష్టి యొక్క విజువల్ యాక్టివిటీ అనేది 20/200. నెక్స్ట్ వన్, కార్య విశ్లేషణ పద్ధతి అనేది ఈ క్రింది వారికి ఉద్దేశించబడింది. కార్య విశ్లేషణ పద్ధతి అనేది అభ్యసనంలో వెనుకబడిన వారికి ఉద్దేశించబడినది. కిర్క్ అండ్ జాన్సన్ ప్రతిపాదనలు ఎవరి విద్యా ప్రణాళికకు సంబంధించినవి? కిర్క్ అండ్ జాన్సన్ ప్రతిపాదనలు బుద్ధిమాంద్యుల యొక్క విద్యా ప్రణాళికకు సంబంధించినవి. 8వ తరగతి చదువుతున్నటువంటి గోవిందుకు అక్షరములన్నీ వచ్చినప్పటికీ పుస్తకం చూసి కూడా ఎన్నో తప్పులు చదువుతున్నాడు. చూసి కూడా. అయితే అతనిలో ఉండేటటువంటి అభ్యసన వైకల్యం ఏంటి అంటే డిస్లెక్సియా. చదవడంలో ఆసక్తత, డిస్లెక్సియా. విఏకేటి పద్ధతిలో టీ అనగా వి అంటే విజువల్, ఏ అంటే ఆడిబిలిటీ, కే అంటే కైనాస్థెటిక్, టీ అంటే టచ్. సో వి అంటే విజిబిలిటీ అంటే దృష్టికి సంబంధించింది, ఏ అంటే ఆడిబుల్ కాబట్టి వినికిడికి సంబంధించినది, కే అంటే కైనాస్టికల్ కదా, సో ఇది చలన సంబంధమైనది, టీ అంటే టచ్ కాబట్టి స్పర్శ సంబంధమైనది. సో ఇక్కడ టీ అడిగారు కాబట్టి స్పర్శ సంబంధం. శిశు కేంద్రీకృత బోధనాభ్యసన ప్రక్రియలు అత్యంత అనుకూలమైనది ఏది? ప్రక్రియలలో అత్యంత అనుకూలమైనది కృత్య పద్ధతి. సంసిద్ధత అభ్యసన ఫలిత సూత్రాలపైన అంటే థార్నడైకి సంబంధించి థార్నడైక్ యొక్క సిద్ధాంతం పైన ఆధారపడిన బోధనా పద్ధతి ఏది అంటే ప్రాజెక్ట్ పద్ధతి. ప్రకల్పన పద్ధతికి మూలం ఏది? వ్యవహారిక సత్తావాదం. ఎక్కువగా ట్రై మెథడ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇందులో మనకి. పడగాగి అంటే పీడబ్ల్యూడి చట్టం అమల్లోనికి వచ్చిన సంవత్సరం ఎప్పుడు? పీడబ్ల్యూడి చట్టం అమల్లోనికి వచ్చింది 1996 జనవరి 1. బెంజమిన్ బ్లూమ్స్ ప్రతిపాదించిన శిశు కేంద్రీకృత విద్య అనే సిద్ధాంతం మీద ఆధారపడి రూపొందించబడినది ఏది అంటే కృత్య పద్ధతి. వాస్తవానికి అభ్యసనం లేదా లెర్నింగ్ బై డూయింగ్ అనే సిద్ధాంతంపై ఆధారపడినది ఏంటి అంటే ప్రాజెక్ట్ పద్ధతి. మోరిసన్ ప్రణాళికలో బోధన ఎన్ని దశల్లో జరుగుతుంది? 5 దశల్లో జరుగుతుంది. చాక్ అండ్ టాక్ మెథడ్ లేదా రాసి మాట్లాడే పద్ధతిగా చెప్పబడేటటువంటి బోధనా పద్ధతి ఏది అంటే ఉపన్యాస పద్ధతి. ఇది ఉపాధ్యాయ కేంద్రీకృతమైనటువంటి పద్ధతి. ప్రస్తుతం అసలు ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు అసలు పనికిరాదు. ఈ పద్ధతిని ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారన్నమాట. నెక్స్ట్ వన్, సమవయస్కుల బోధన ఈ పద్ధతిలో అవసరమవుతుంది. సమవయస్కుల బోధన అనేది బహుళ తరగతి బోధనలో అవసరమవుతుంది. శిశువు యొక్క మొట్టమొదటి వనరు ఎవరు? శిశువు యొక్క మొట్టమొదటి వనరు కుటుంబం. శిశువు యొక్క మొట్టమొదటి సమాజం అనేటటువంటిది ఆట స్థలం. శిశువు యొక్క మొట్టమొదటి గురువు ఎవరు అంటే తల్లి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. శ్రేష్ఠ గ్రహణ మంత్రణం, మిశ్రమ మంత్రణం. శ్రేష్ఠ గ్రహణ మంత్రణం లేదా మిశ్రమ మంత్రణాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే ఎఫ్సి థార్న్. సమస్యలతో బాధపడేవారిని ఏమంటారు? సమస్యలతో బాధపడేవారిని మంత్రణార్థి అంటారు. కార్ల్ రోజర్స్ ఈ మనోవిజ్ఞాన శాస్త్రవాదానికి చెందినవారు. కార్ల్ రోజర్స్ మానవతావాదానికి చెందినవారు. సభ్యుడు నాయకుని ఆదేశాల కోసం ఎదురు చూస్తూ ఉండే నాయకత్వం. సభ్యుడు నాయకుని యొక్క ఆదేశాల కోసం ఎదురుచూస్తూ ఉండే నాయకత్వం ఏది అంటే నిర్దేశిత నాయకత్వం. సరి అయిన నిర్ణయాలు తీసుకోవడానికి, సర్దుబాటు క్రమంగా చేసుకోవడానికి దోహదం చేసే చర్య ఏది అంటే మార్గదర్శకత్వం. విద్యార్థులు క్రమశిక్షణ రాహిత్యంగా తయారయ్యే నాయకత్వ రకం ఏది? అనుజ్ఞ నాయకత్వం లేదా అనుమతించే నాయకత్వం. అనుజ్ఞ లేదా అనుమతించే నాయకత్వం. అనిర్దేశిత లేదా సహాయార్థి కేంద్రిత మంత్రణాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? అనిర్దేశిక లేదా సహాయార్థి కేంద్రిత మంత్రణాన్ని ప్రవేశపెట్టిన వారు కార్ల్ రోజర్స్. కౌన్సిలింగ్ కొరకు తన వద్దకు వచ్చినటువంటి లత యొక్క సమస్య తెలుసుకున్న కౌన్సిలర్ ఆయన స్వయంగా నిర్ణయాలు తీసుకోలేదు అని గ్రహించినప్పుడు అతను ఏ విధమైనటువంటి కౌన్సిలింగ్ చేస్తాడు? ఈ లత కౌన్సిలింగ్ కోసం వచ్చింది, కానీ ఆ లత ఏంటి తనంతట దానిగా నిర్ణయాలు అనేవి తీసుకోలేదని గ్రహించాడు ఈ కౌన్సిలర్. అప్పుడు ఎటువంటి కౌన్సిలింగ్ చేస్తారంటే నిర్దేశిత కౌన్సిలింగ్ అనేటటువంటిది చేస్తారు.
విద్యార్థి స్వయంగా తన సమస్యను పరిష్కరించుకోలేనప్పుడు అవసరమయ్యేటటువంటి కౌన్సిలింగ్ ఏది అంటే నిర్దేశిత కౌన్సిలింగ్. నిర్మాణాత్మక మూల్యాంకనంలో విరివిగా ఉపయోగించేటటువంటి మూల్యాంకన సాధనం ఏది అంటే మౌఖిక పరీక్ష. నిర్మాణాత్మక మూల్యాంకనంలో విరివిగా ఉపయోగించేటటువంటిది మౌఖిక పరీక్ష. మంత్రణం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? మంత్రణం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సమస్యకు పరిష్కారం చూపటం. బోధనలో అంతర్భాగంగా ఉండినది ఏంటి అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఉపాధ్యాయుని యొక్క పాత్ర నాయకుడు, అనుసంధానకర్త, మార్గదర్శకుడు. అనిర్దేశిత మంత్రణంలో ఎవరికి ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది? ఎవరికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది అనిర్దేశిత మంత్రణంలో అంటే ఇది ఎవరు ప్రతిపాదించారు? కార్ల్ రోజర్స్ ప్రతిపాదించడం జరిగింది. మంత్రణం కోసం వచ్చినటువంటి వ్యక్తికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందన్నమాట. సో కౌన్సిలింగ్ కోసం ఎవరైతే వస్తారో వాళ్ళకే అన్నమాట ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. బోధించిన విషయాలు ఎంతవరకు అవగాహన చేసుకున్నది దేని ద్వారా తెలుసుకోగలమంటే మూల్యాంకనం ద్వారానే తెలుసుకోగలం. ఎంతవరకు అవగాహన చేసుకున్నారో అనేది మూల్యాంకనం ద్వారానే తెలుసుకోగలం. 1986 జాతీయ విద్యా విధానంలో పోల్చదగిన విద్యా ప్రమాణాలను సాధించడానికి చేర్చబడిన అంశం ఏంటి? కనీస అభ్యసన స్థాయిని చేర్చడం జరిగింది. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఇంటి పని ఎవరికి ఇవ్వకూడదు? 1-2 తరగతుల వారికి ఇవ్వకూడదు. అదే ఎన్ఈపి ప్రకారం అయితే మరి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్ 5 తరగతుల వారికి కూడా ఇవ్వద్దని చెప్తుంది అనమాట ఎన్ఈపి. సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనేటటువంటి వాక్యాన్ని ఎక్కడ నుండి తీసుకున్నారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించినటువంటి గీతాంజలి అనేటటువంటి దాని నుండి తీసుకోవడం జరిగింది. ఎన్సిఎఫ్కి సంబంధించింది కదా. నెక్స్ట్ వన్, మూల్యాంకన విధానం ఏ విధంగా ఉండాలని ఎన్సిఎఫ్ సూచించింది? మూల్యాంకన విధానం అనేది గ్రేడుల రూపంలో ఉండాలని సూచించింది. ప్రస్తుతం ప్రాథమిక విద్య అనగా 1 నుండి 8వ తరగతుల వారిని ప్రాథమిక విద్యగా చెప్తాం. నెక్స్ట్ వన్, ఆర్టీ 2009 యాక్ట్ అనేది దేనికి ప్రాధాన్యం ఇస్తుంది అంటే ఎలిమెంటరీ విద్యకి ప్రాముఖ్యత ఇస్తుంది. మరి దీని ప్రకారం ఎలిమెంటరీ విద్య అంటే 1 నుండి 8 తరగతుల వరకు అంటే మరి 6వ సంవత్సరం నుంచి 14 సంవత్సరాల వరకు అని అర్థం. 6వ సంవత్సరం నుండి 14 సంవత్సరాల వరకు అని అర్థం. ఆధునిక విద్యా విధానం నందు ఉపాధ్యాయుడు అనుసరించదగినటువంటి నాయకత్వం ఏమిటి? సహభాగి నాయకత్వం. ఎన్సిఎఫ్ను రూపకల్పన చేసిన సంస్థ ఎవరు? ఎన్సిఆర్టీనే మరి ఎన్సిఎఫ్ని రూపకల్పన చేసింది. క్యాబ్ సూచనల మేరకు ఎన్సిఎఫ్ను రూపొందించడం జరిగింది. ఎన్సిఆర్టీ 2005 ప్రశ్నాపత్రంలో ఎన్సిఎఫ్ 2005 అనేది ప్రశ్నాపత్రంలో 25 నుండి 40% ప్రశ్నలు ఏ రూపంలో ఉండాలని సిఫార్సు చేసింది? స్వల్ప సమాధాన ప్రశ్నలు ఉండాలని ఎన్సిఎఫ్ సిఫార్సు చేసింది. ఆర్టీ యాక్ట్ అనేది ఒక ఉపాధ్యాయునికి వారంలో నిర్దేశించినటువంటి బోధనా గంటలు ఎన్ని? 45 గంటలు. విద్య అనునది ఒక త్రిధ్రువ ప్రక్రియ. మరి దీన్ని తెలియజేసిన వారు ఎవరు? జాన్ డ్యూయి విద్యను త్రిధ్రువ ప్రక్రియగా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వన్, విద్యార్థి, సమాజం, ఉపాధ్యాయుడు త్రిధ్రువ ప్రక్రియలో అయితే విద్యార్థి, ఉపాధ్యాయుడు అది జాన్ ఆడమ్స్ తెలియజేశారు. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన లక్షణాలను ఎంత పరిమాణంలో కలిగి ఉన్నాడో నిర్ధారించడానికి ఉపయోగపడే సాధనం ఏది అంటే నిర్ధారణ మాపనే. మరి ఉపాధ్యాయుడు ఏ నాయకత్వాన్ని అనుసరిస్తే విద్యార్థులు ఎవరికి వారు యమునా తీరే అన్నట్లు ఉంటుంది? అనుమతించే లేదా అనూజ్ఞ నాయకత్వాన్ని కనుక ఉపాధ్యాయుడు అనుసరిస్తే విద్యార్థులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటుంది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో మహిళల యొక్క భాగస్వామ్యం ఎంత? 50%. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రాథమిక స్థాయి పాఠశాల జనావాసాలకు ఎంత దూరంలో అందుబాటులో ఉండాలంటే 1 కిలోమీటర్ దూరంలో అందుబాటులో ఉండాలి. పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల సంఖ్య ఎంతకు మించితే శాశ్వతమైన ప్రధానోపాధ్యాయుడు
ఖచ్చితంగా ఉండాలని ఆర్టీ యాక్ట్ నిర్దేశించింది. అంటే 150 మంది దాటారనుకోండి, తప్పనిసరిగా ప్రధాన ఉపాధ్యాయుడు ఇవ్వాలన్నమాట, ఉండాలక్కడ. శిక్షణ పొందగల బుద్ధిమాంద్యత ఏది? శిక్షణ పొందగల బుద్ధిమాంద్యత ఏదంటే మిత బుద్ధిమాంద్యత. జాతీయ బాలల పరిరక్షణ కమిషన్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పడింది? జాతీయ బాలల పరిరక్షణ కమిషన్ 2007 మార్చిలో ఏర్పడింది. టర్నర్ సిండ్రోమ్ అనేది దీనికి కారణమవుతుంది. టర్నర్ సిండ్రోమ్ అనేది బుద్ధిమాంద్యతకు కారణం. బాలల హక్కుల పరిధిలో విద్యా హక్కు ఈ క్రింది ఏ హక్కును పరిధిలోనికి వస్తుంది? బాలల హక్కుల పరిధిలో విద్యా హక్కు అనేది మరి ఏ హక్కు పరిధిలోనికి వస్తుంది అంటే అభివృద్ధి చెందే హక్కు పరిధిలోనికి వస్తుంది. రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన దశాబ్దంలోగా అంటే 10 సంవత్సరాల్లోగా 14 సంవత్సరాల బాలబాలికలందరికీ ఉచిత విద్య అమలు చేయాలని సూచించిన ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 45. పాఠశాల విద్యా ప్రణాళికలో SUPWను ప్రతిపాదన ద్వారా ప్రవేశపెట్టబడింది. పాఠశాల విద్యా ప్రణాళికలో SUPWను క్రింది ప్రతిపాదన ద్వారా ప్రవేశపెట్టబడిందంటే ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ అనేది SUPWని సూచించడం జరిగింది. NEP 2020 ప్రకారం మధ్య దశ యొక్క పిల్లల వయస్సు 11 నుండి 14 సంవత్సరాలు. ఇక్కడ ఏ క్లాసెస్ ఉంటాయి? మనకి 5+3+3+4 కదా. దీని ప్రకారం మధ్య దశ అనేది ఇదనమాట. సో మధ్య దశ అనేది 3. ఇక్కడ 3 థర్డ్ క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ ఉంటుంది. ఇది మనకి 6th, 7th, 8th అనమాట. ఈ క్లాసెస్ 6th, 7th, 8th. నెక్స్ట్ వన్ బాల శ్రామికుల చట్టం చేయబడిన సంవత్సరం. బాల శ్రామికుల చట్టం చేయబడిన సంవత్సరం 1986. బాల శ్రామికుల చట్టం 1986 ప్రకారం బాలలు అనగా 14 సంవత్సరాలు పూర్తి కాని వారే బాలలు. ఆర్టీ యాక్ట్ ప్రకారం బాలలు అంటే 6 నుండి 14 సంవత్సరాల వాళ్ళు అనమాట. ఎలిమెంటరీ విద్యకు సంబంధించిన వాళ్ళు కదా, అందుకని అంటే 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు కాబట్టి 6 నుండి 14 సంవత్సరాల వారు. లోప నిర్ధారణ మూల్యాంకనం అనేది ఈ మూల్యాంకనంలో భాగం, అభ్యసన కొరకు మూల్యాంకనంలో భాగం. ప్రజ్ఞాలబ్ధి 140 అంతకంటే ఎక్కువ ఉన్నవారే ప్రతిభావంతులు అని తెలియజేసిన వారు ఎవరు? టర్మన్. అతి తీవ్ర వినికిడి లోపం ఎన్ని డెసిబెల్స్ పైన ఉండాలి? అతి తీవ్ర వినికిడి లోపం అనేది 90 డెసిబెల్స్ కంటే ఎక్కువ ఉంటేనే అది అతి తీవ్ర వినికిడి లోపం అవుతుంది. సాధారణ వినికిడి స్థాయి ఎంత ఉంటుందంటే 10 డెసిబెల్స్ నుంచి 25 డెసిబెల్స్ మధ్యలో ఉంటుంది. వంశపారంపర్యం కానీ ఇతర కారణాల వల్ల ఏర్పడే వినికిడి లోపం. వంశపారంపర్యం కానిటువంటి ఇతర కారణాల వల్ల ఏర్పడింది ఎక్సోజీనియస్. వంశపారంపర్యం వల్ల ఏర్పడినటువంటి వినికిడి లోపం ఏంటంటే ఎండోజీనియస్ అనేది వంశపారంపర్యం వల్ల. వంశపారంపర్యం కానీ ఇతర కారణాల వల్ల అయితే ఎక్సోజీనియస్. బదిరులను 2 వర్గాలుగా విభజించిన వారు ఎవరు? మైకెల్ బస్ట్. రాము అనే విద్యార్థి 81ను 18గా చదువుతున్నాడు. అయితే రాము కలిగి ఉన్నటువంటి అభ్యసన వైకల్యం సంఖ్యలను చదవడానికి సంబంధించినది, గణిత విషయాలకు సంబంధించినంతా కూడా డిస్కాల్కులియా. అభ్యసన వైకల్యంలో కలిగి ఉన్నటువంటి శిశువులకు ఉపయోగించవలసిన ప్రత్యేక శిక్షణ ఏంటంటే బహుళ ఇంద్రియ శిక్షణ, BAKT అంటారు కదా, అదనమాట. అభ్యసన వైకల్యానికి కారణమయ్యేటటువంటి ఆనువంశిక వ్యాధి ఏది అంటే టర్నర్ సిండ్రోమ్. ఒక వ్యక్తిలో ఉండవలసిన 46 క్రోమోజోముల కంటే ఒక క్రోమోజోమ్ అధికంగా ఉండడం వలన ఏర్పడే బుద్ధిమాంద్యత ఏంటి అంటే డౌన్ సిండ్రోమ్. అంటే ఒక క్రోమోజోమ్ అధికంగా ఉండడం వల్ల 47 క్రోమోజోములు అనమాట ఉండడం వల్ల ఏర్పడేది ఏంటంటే మరి డౌన్ సిండ్రోమ్. PWD యాక్ట్ లేదా వికలాంగుల చట్టం అమల్లోనికి వచ్చిన సంవత్సరం ఎప్పుడు? వికలాంగుల చట్టం అమల్లోనికి వచ్చిన సంవత్సరం ఎప్పుడంటే 1996 జనవరి 1. విద్య అనేది ద్విధ్రువ ప్రక్రియ అని తెలిపిన వారు విద్యార్థి మరియు ఉపాధ్యాయుడే ఉంటారు. వీళ్ళిద్దరే ఉంటారు. ఈ ద్విధ్రువ ప్రక్రియ అని తెలిపిన వారు జాన్ ఆడమ్స్. ఒక వ్యక్తి ప్రవర్తన సామర్థ్యంలో మార్పు తీసుకురావడానికి వ్యక్తుల మధ్య జరిగే పరస్పర చర్యే బోధన అని తెలియజేసిన వారు NL గాగ్నే.
ఆటిజం అనేది ఒక మానసిక వైకల్యం, మానసిక వికాస వైకల్యం. ఆటిజం అనేది మానసిక వికాస వైకల్యం, మానసికంగా వాళ్ళు వికాసం చెందరు. రక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు, అతి తీవ్ర బుద్ధిమాంద్యత కలిగిన వారు ఎవరు అంటే 25 లోపు ప్రజ్ఞాలబ్ధి కలిగిన వారు. వీళ్ళనే రక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు అంటాం. స్నెడన్ చార్టును ఎవరిని పరీక్షించుటకు ఉపయోగిస్తారు? స్నెడన్ చార్టును ఎవరిని పరీక్షించుటకు ఉపయోగిస్తారంటే దృష్టి లోపం ఉన్నవారికి. అవయవాలన్నీ ఉండి కూడా చూడండి, 6 చుక్కల బ్రెయిలీ లిపిని కనిపెట్టిన వారు బ్రెయిలీ, దృష్టిలోపం ఉన్నవారికి అది కూడా. అవయవాలన్నీ అన్నీ ఉండి కూడా అంగవైకల్యంతో బాధపడుతుండేవారు ఎవరంటే ఎథిటోసిన్కు గురి అయిన వారు అనమాట. ఎథిటోసిన్కు గురి అయిన వారు. నెక్స్ట్ వన్, ప్రతిభావంతులు వేగంగా విద్యా కార్యక్రమాల లబ్ధిని పొందటాన్ని ఏమంటారంటే త్వరణము లేదా ఉచ్చగతి అని అంటాం. విద్యార్థులు తాము అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి విషయాలను ఉపయోగించి తమకు తామే సమస్యలను పరిష్కార మార్గాలను కనుగొనడం. సమస్యలకు పరిష్కార మార్గాన్ని కనుక్కోవడం ఏమంటారంటే సమస్య ఆధారిత అభ్యసనం అంటారు. దీన్ని ఇప్పుడు నేటి విద్యా విధానంలో అమలు చేయమని చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ వన్, విద్యా లక్ష్యాలను 3 రంగాలుగా వర్గీకరించిన వారు ఎవరంటే బెంజమిన్ బ్లూమ్స్. అనుభవాలను శంకువు రూపంలో బోధనానుభవాలను వివరంగా వర్గీకరించిన వారు ఎవరంటే ఎడ్గర్ డేల్. బోధనా ప్రణాళికను అమలు చేసేటటువంటి దశ ఏది అంటే బోధనా దశ లేదా పరస్పర చర్యా దశ. తరగతి గదిలో అత్యంత ఆమోదయోగ్యమైనటువంటి నాయకత్వం ఏది అంటే సహభాగి నాయకత్వం లేదా ప్రజాస్వామ్య నాయకత్వం. సమస్య కేంద్రిత మంత్రణంగా చెప్పబడేది ఏంటి? సమస్య కేంద్రిత మంత్రణంగా చెప్పబడేది నిర్దేశిక మంత్రణం. ఆంధ్రప్రదేశ్లో నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ఏ సంవత్సరం నుండి అమలులోనికి తెచ్చారు? 2012. సిబిఎస్ఈ వారు 2017-18లో రద్దు చేయడం జరిగింది. మరి 2012-13 సంవత్సరం నుంచి నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని అంటే సిసిఈని తీసుకురావడం జరిగింది. కానీ సిబిఎస్ఈ వారు ఏం చేశారంటే 17-18లో దీన్ని రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, మూల్యాంకనం కేవలం రాత పరీక్షలకు మాత్రం పరిమితం కాదు. ఇది సామర్థ్య ఆధారంగా విద్యా ప్రమాణాల సాధనను పరిశీలించేదిగా ఉండాలి. మూల్యాంకనంలో మౌఖిక పరీక్షకు కూడా స్థానం ఉండాలని తెలియజేసిన వారు EPSCF 2011 అన్నమాట. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.